హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మేమందరం కలిసి ఎక్కడికి వచ్చామో ఆల్రెడీ మీరు వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి అయితే తెలిసిపోయి ఉంటుంది. అదేనండి మన పిల్లల మరి ఉంది కదా, ఎంతో పెద్ద అతిపెద్ద చెట్టు ఎక్కడ ఉందంటే బనియన్ ట్రీ అంటాం కదా, అది మన పాలమూరు జిల్లాలో అయితే ఉంది. ఆ చెట్టుని చూడడానికి అయితే మేమందరం కలిసి అయితే వచ్చేసినాం. అన్నట్టు ఈ చెట్టు 700 years బ్యాక్, అంటే ఎన్నో ఏండ్ల నుండి ఈ చెట్టు ఉంది. రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఈ చెట్టు చనిపోబోతుండేదంట. అప్పుడు గ్లూకోజ్లు ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ చెట్టును అయితే బతికించారు. ఈ చెట్టు వేర్లు చూడండి, ఇక్కడ నుండి చూసి అక్కడ మొత్తం కింది నుండి మైండ్ నుండి వచ్చేసి ఒకటే చెట్టు పెద్దది, వేర్లు కిందికి మీదికి అయి మరీ వచ్చినాయి. అంత పెద్ద చెట్టు ఉంది. ఈ చెట్టు చుట్టుముట్టు మొత్తం చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా ఉంది. ఇది చూడడానికి అసలు ఎక్కడ ఉంటుంది అనేది వేర్లు కూడా అర్థం కావట్లేదు, అంత పెద్ద చెట్టు ఉంది పిల్లల మరి చెట్టు. ఇన్నేళ్ళైనా ఈ చెట్టు ఎలా ఉందో అసలు, ఇంత పెద్ద చెట్టుని అసలు మనం చూడడం అంటే ఎంత గ్రేటో కదా అసలు. ఇక చూడండి మా శ్రీ సమితనైతే అంకుల్ అయితే ఎట్లా ఎత్తుకొని వస్తుండో, ఆమె అది కావాలి ఇది కావాలని అడుగుతుంది కాబట్టి ఇంకా ఆమెను అట్లా ఎత్తుకొని వస్తుండు. ఇంకా మేము కొద్దిసేపు అయితే పిల్లల్ని ఆడిపించినాం. ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది ఆ పిల్లల మరి దగ్గర. అయితే మేమందరం ఆడుకొని కొద్ది టైం స్పెండ్ చేసుకొని ఇంకా మేమందరం తినేసి ఇంటికైతే వచ్చేసినాం. అన్నట్టు ఒక చెప్పడం మర్చిపోయినా, ఇంతకుముందు మొన్న రీసెంట్గా వచ్చిన మిస్ ఇండియా పోటీకి పాల్గొని మనం మొత్తం వరల్డ్ మొత్తంలో ఉన్న ఫేమస్ పర్సన్స్ వచ్చి మరీ విజిట్ అయిపోయినారు ఈ పిల్లల మరికి. అంత చాలా పెద్ద ప్రాముఖ్యత అయితే ఉంది ఈ పిల్లల మరికి. అయితే ఎంతోమంది ఎక్కడెక్కడ డిస్టిక్లో నుండి వచ్చి చూసిపోతారు, కానీ మన డిస్టిక్లో మనం ఉండి మనం చూడలేకపోతున్నాం అంటే అది పెద్ద దౌర్భాగ్యం అని చెప్పాలి. ఎందుకంటే ఈ బనియన్ ట్రీని మనం చూపించకపోతున్నామంటే అది అంతకంటే ఇది ఉంటుందా చెప్పండి. మన తెలంగాణలో అతిపెద్ద చెట్టు ఏడుందంటే పిల్లల మరే అని చెప్తాం. అలాంటి చిన్న చిన్నవి కూడా పిల్లలకు చూపించకుంటే చాలా ఇదనే చెప్తాను నేనైతే. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్కి నాకైతే విజిట్ కావాలని చాలా ఉంటుంది, కానీ మా పాప చిన్నగా ఉన్నందుకు మేమైతే వెళ్ళాము. కానీ ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని.